కానీ మన నబీల్ కానీ చాలా మంచి గేమ్ ఆడుతుంది. మొన్న అంత రోహిణి అయితే ఇట్లా రఫ్ ఆడించింది భయ నిజంగా. ఒక అమ్మాయి అయ్యుండి ఆ టాస్క్ ఆడుతుంటే ఇట్లా షాక్ అయిన అయితే అరుణ్ ఇంత మంచి గేమ్ ఆడుతున్నాను అంత బిగ్ బాస్ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఒక టాస్క్ ఆడిన తర్వాత సాంగ్స్ వేయరు, కానీ తన గేమ్ ఆడే ఒక శివంగి సాంగ్ వేస్తారు మామూలు అనిపోయింది. దిల్ ఖుష్ అయింది నాకు. బిగ్ బాస్ ప్రతి ఒక్కరు కూడా అరే ఏ ముందురా ఒక సినిమా కన్నా మించుందిరా అన్న ఫీలింగ్ కలిగింది తెలుసా మా అందరు కూడా. సో నిజంగా రోహిణి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఒక లేడీగా కష్టపడడం చాలా బాగుంటుంది నాకు. ఓకే అన్నప్పుడు ముక్క అవినాష్ అంటున్నాడు కదా మన గోల్ సపోర్ట్ చేస్తారు గేమ్ ఆడేటప్పుడు అందరు సపోర్ట్ తో గెలుస్తున్నారు మీకు అలా అనిపించిందా? అవునను కాదన్న కమెడియన్స్ ని కామెడీ వరకే చూసారన్న. నాకు అదే బాధ అనిపించింది. అరే బిగ్ బాస్ కి ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అవినాష్ గానీ మన టేస్ట్ తేజ గానీ మన రోహిణి గానీ, సో వీళ్ళు ఎందుకు వీళ్ళు టాప్ 5 ఉండలేకపోతారు అని బాధ అనిపించింది. నాకు రిక్వెస్ట్ దయచేసి ప్రజలందరూ కొడుతున్నా, దయచేసి కామెడీ చేసే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. కామెడీ చేసే వాళ్ళు కూడా మంచి లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఆశ్రమస్ కాదు కదా. ఇప్పుడు నా మీద నేను నిందలేసుకోవాలి, నీ మీద నిందలేయాలి, నిందలేసి నువ్వు నామినేషన్ ఇస్తావు మళ్ళీ. సో అట్లాంటివన్నీ ఎదుర్కొని కూడా నామినేషన్ బిగ్ బాస్ తట్టుకోవడం అంటే ఆశ్రమస్ కాదు కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా ఓట్లు వేయండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు చూసినా ఇప్పుడు హీరోనే కాదు అప్పుడప్పుడు కమెడియన్స్ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. వేరేనా టైటిల్ కొడతా ఫైనల్ ఛాన్స్ లేదు 100% ఛాన్స్ టాప్ 5కి వెళ్తుంది. టాప్ 5కి వెళ్తుందా అంటే ఎవరిద్దరు మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? బిగ్ ఫైట్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమ్ అని చెప్పొచ్చు అన్న. ఓకే అన్న, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మన వీళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగింది లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ లో అంటున్నారు, మీకు అలా అనిపించింది ఎప్పుడన్నా? అనిపించింది అన్న, నిజంగా అనిపించింది. ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది. మన గౌతమ్ మంది అయితే విపరీతం కప్పొట్టుకోతారు, కొద్దిగా సందరితో కప్పొట్టుకోతారు. తను అయితే ఫస్ట్ ప్లేస్ వెళ్ళిపోతారు, సరే సార్ టాప్ 1 టాప్ 2 ఉంటాడు. రోహిణ్కి అయితే లాస్ట్ వీక్ మాకు బ్రేక్ వచ్చింది, 100% తను టాప్ 5 వెళ్ళిపోతుంది. ముఖ్య అవినాష్ అయితే ఆల్ టైమ్ ఎంటర్టైన్మెంట్, తను ఎప్పుడు ఇచ్చే దాని ఎంటర్టైన్మెంట్ కానీ డబుల్ ఇచ్చిండు. అంతేందుకు టేస్టేజ్ అయితే వాళ్ళ మమ్మీ రావాలని కోరుకున్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చింది, తనకి ప్రజలకు సింపతి గెయిన్ అయింది. వైల్డ్ కార్డులు అప్పటికన్నా కూడా ఇప్పుడే చాలా వైల్డ్గా ఉన్నారు. ఎవరు గౌతమ్ ఆగమని కంటే సపోర్ట్ తోని గెలుతుండు. గౌతమ్ చెప్తానా, గౌతమ్ కి సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నాయి. తను మొన్న సోలో ఒక సినిమా తన అక్కడ కూడా ఓట్లు పడుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ ఓట్లు పడుతున్నాయి. మెయిన్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే తను అంటే ప్రతి నామినేషన్ లో పవన్ కళ్యాణ్ కండు వేసుకుంటుండో అది చాలా ప్లేస్ అయింది. మొన్న మీరు అబ్జర్వ్ చేస్తలేదు కానీ తన వీడియో అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ లాగా ప్రతి ఒక్క దగ్గర నుంచి ఓట్లు పడుతున్నాయి. తనకు ఈ రకంగా జరిగితే మాత్రం కప్పు ఓడిపోతాడు. థ్యాంక్ యూ.